వెల్కమ్ టు కేటీవీ. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ లోని ముఖ్యాంశాలు. ఒంటిమిట్టలో మరికొద్ది సేపట్లో కనుల పండుగగా సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు. అమరావతికి జై కొట్టిన లోక్సభ. రేపు రాజ్యసభకు. అమరావతిపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు. క్యాపిటల్ కు మావిగన్ అని పేరు పెట్టండి అని సూచన. గండికోటకు చేరిన పర్యావరణ రక్షణ సైకిల్ యాత్ర. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహాలో మిగిలిన పార్టీలు బిల్లు మద్దతు తెలిపాయి. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. బుధవారం ఉదయం అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో ఎంపీలు పాల్గొన్నారు. చర్చ తర్వాత అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించటం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు, వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కృష్ణానది ఒడ్డున, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3000 సంవత్సరాల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి. సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం ఈ అమరావతి. బౌద్ధ స్తూపాలు, శిల్పాలు, శాసనాలతో విరాజిల్లినటువంటి పవిత్ర భూమి ఈ అమరావతి. అలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని కదిలించకుండా 60 రోజులలో 29,000 రైతుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో 34,000 ఎకరాల భూమిని సేకరించి అమరావతి అభివృద్ధికి అంకురార్పణ చేసినటువంటి శక్తి, వ్యక్తి, నమ్మకం మా ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, ఈ నమ్మకం ఒక్క రోజుతో వచ్చినటువంటి నమ్మకం కాదు. 40 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇటుక పేర్చుకుంటూ పొద్దున లెగిసిన దగ్గర నుంచి పండుకునే వరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తిపై ఉన్నటువంటి నమ్మకమే ఈ అమరావతి. సార్, ఆ వ్యక్తిని నమ్మి, రాష్ట్ర హామీని నమ్మి ప్రపంచ స్థాయి రాజధాని వస్తుందని తమ పూర్వీకుల జీవనాధారాన్ని అక్కడ రైతులు వదులుకున్నారు. సార్, 2019 ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
పాదయాత్ర చేసి ఊరు ఊరు తిరిగి ఈ ప్రాంతం చిన్న ప్రాంతం, ఇక్కడ 3 రాజధానులు సరిపోవు, ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ అమరావతిని ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు సార్. అయితే అలాంటి మహాయజ్ఞాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత అధికార వికేంద్రీకరణ పేరుతో 3 ముక్కల రాజధాని అనే పేరుతో ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాల అమూల్యమైనటువంటి కాలాన్ని ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని కూడా వృధా చేశారు సార్. 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు సార్. నేను ఇక్కడ చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇది రాజకీయ విమర్శ కాదు సార్. 29,000 మంది రైతులకు జరిగినటువంటి అన్యాయం, అవమానం గురించి మాట్లాడాలి సార్. ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులని పిలిచారు సార్. ఈ సభలో ప్రస్తావించలేని వ్యాఖ్యలతో మహిళలను ఇబ్బందులకు గురి చేశారు. వారిని చూసి నవ్వారు. అమరావతిని మర్చిపోమ్మన్నారు. 30-40 సంవత్సరాలు తన భూమిలో పంటలు పండించిన రైతులు వారి గ్రామాల్లో తిరగటానికి ఐడి కార్డులు చూపించమన్నారు సార్. 144 సెక్షన్ అమలు చేసి వారి స్వేచ్ఛను అడ్డుకున్నారు సార్. ఈ బాధ ఇక్కడితో ఆగలేదు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజులు మహాపాదయాత్రలో రైతులను అమానుషమైనటువంటి హింసకు గురి చేశారు. మేకులతో ఉన్నటువంటి లాఠీలతో వారిని కొట్టారు సార్. గర్భిణీ మహిళలపై బూట్ల కాళ్లతో తన్నారు. ఆఖరికి మహిళా దినోత్సవం రోజున ఆలయానికి వెళ్ళినటువంటి మహిళలపై కూడా దాడి చేశారు సార్. వారి భోజనంలో ఇసుక వేశారు. అయినా కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. రోడ్లను శుభ్రం చేసి వీధుల్లోనే భోజనం చేశారు సార్. ఆఖరికి ప్రశ్నించిన మీడియాని కూడా వారిపై కేసులు పెట్టారు. ఇది సార్, ఇది 1631 రోజులు జరిగినటువంటి అమరావతి వ్యధ కథ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. అయితే ఆ రోజు వారు ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు ఈ చట్టానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని వారు గ్రహించలేకపోయారు సార్. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ అప్పటి ముఖ్యమంత్రి గారిని కానీ ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు సార్. ఈరోజు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది సార్. కర్ణాటక ప్రాంతంలో బెంగళూరు అనేది 50% ఆర్థిక వాటాను, తమిళనాడులో చెన్నై 40% ఆర్థిక వాటాను, తెలంగాణలో హైదరాబాద్ 55% ఆర్థిక వాటాను అందిస్తూ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు సార్. అదే ఆంధ్రప్రదేశ్కు మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని అవమానంతో గత ప్రభుత్వంలో ఆంధ్రలో ప్రజలు జీవించారు సార్. ఇప్పుడు నిర్మించబోయేటువంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకొని రాష్ట్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్ గా కూడా మారబోతోంది సార్. సాధారణంగా అభివృద్ధి అంటే భూసేకరణ పరిహారం మాత్రమే. आप भी ध्यान रखना जो सदन के सदस्य नहीं हो तो आप पूर्व के विषय को नाम मत लो और रख दो. आप भी मत लेना, ये भी नहीं लेंगे. चलिए సార్. కానీ ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ఒక పేద రైతుని భాగస్వామ్యం చేసి ఆర్థిక అభివృద్ధిలో వారిని కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటి మార్గం ఈ అమరావతి దేశానికి చూపించింది సార్. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆ రోజు రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని నిర్దేశించింది సార్. అయితే ఆ సమయంలో ఆ రాజధాని ప్రాంత పేర్కొనకపోవటం వల్ల చట్టపరమైనటువంటి అనిస్థితి రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారితీసింది. ఈ విషయంపై హైకోర్టుకి రాజధాని రైతులు వెళ్ళినప్పుడు 2022లో ఆ రోజు ఉన్నటువంటి ఫుల్ బెంచ్ ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. రాష్ట్ర రాజధాని నిర్ణయించటం లేదా మార్చటం వంటి అధికారాలు రాష్ట్ర అసెంబ్లీ పరిధిలోకి రావని, ఆ అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే ఏకంగా తీర్మానం చేసింది. అధ్యక్ష, పెట్టుబడి మరియు అభివృద్ధి అనేది ఒక కీలకమైన అంశంపై ఆధారపడి ఉంటాయి. సర్టనిటీ, స్టెబిలిటీ అనేది కావాలి. పెట్టుబడిదారులు గందరగోళంలో పెట్టుబడి పెట్టరు. బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు రాజకీయ అస్థిరత్వానికి రుణాలు ఇవ్వవు సార్.
ఈరోజు దాదాపు 56,000 కోట్ల రూపాయలతో 91 మౌలికమైన అత్యంత ముఖ్యమైన మౌలికమైన ప్రాజెక్టులు అమరావతి నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి సార్. హడ్కోలో 11,000 కోట్ల రూపాయల రుణం, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేంద్ర ప్రభుత్వం కలిపి 15,000 కోట్ల రూపాయల సహాయాన్ని ఈరోజు అందిస్తూ ఉన్నాయి సార్. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీతో చరిత్రకు అమరావతి స్వాగతం పలుకుతుంది సార్. ఇవన్నీ జరిగినప్పటికీ అందరి మనసులో ఒకే ఒక ప్రశ్న, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా అనేది ఉండేది సార్. అయితే ఈ చట్ట సవరణతో ఆ అనిశ్చితి తగ్గి అభివృద్ధి వేగం జరగబోతా ఉంది. రాజధానులు అనేది ఎన్నికల కోసం కాదు సార్, తరతరాల కోసం నిర్మించబడతాయి. ప్రభుత్వాలు మారినా కూడా విధానాలు ఏకపక్షంగా మారకూడదు. ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజల పట్ల కానీ, పార్లమెంటు పట్ల కానీ, ప్రజాప్రతినిధుల పట్ల కానీ ఒక విశ్వాసం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన విధంగా నేను అనేక మంది వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపాలి సార్. మొట్టమొదటిసారిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్ర మద్దతు ఇవ్వాలన్న ఆయన హామీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. మోదీ గారు ఇచ్చిన మాట నిలబెడతారని గత 12 సంవత్సరాలుగా ఎన్నోసార్లు నిరూపించబడింది. అదే ఈరోజు ఆ విశ్వాసం మరొక్కసారి రుజువైంది సార్. రెండవది, మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆయన ఆశయం, ఆయన కళ, ఆయన ధ్యేయం. రాష్ట్ర అభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మార్చిన ఆయన దూరదృష్టి చరిత్రలో నిలిచిపోతుంది. ల్యాండ్ పూలింగ్ విధానం, ప్రపంచ స్థాయి ప్రణాళిక, ఇవన్నీ వారి నాయకత్వానికి నిదర్శనం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా అమరావతి అనే స్వప్నాన్ని ఒక్క క్షణం కూడా పట్టు వదలని సంకల్పం ఆయనది సార్. మూడవ వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన గళంతో, తన శక్తితో ప్రజా ఉద్యమ స్ఫూర్తిని నింపి కూటమి ఐక్యతకు, తెలుగు ప్రజల అభివృద్ధికి కంకణబద్ధుడైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సార్. ఈ ముగ్గురి కలయిక అమరావతి ఆశయానికి ఒక శక్తి, తెలుగు వారి భవిష్యత్తుకు ఒక భరోసా సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిన మరొక ముఖ్యమైనటువంటి ఇద్దరు వ్యక్తులు అమిత్ షా గారికి, అదేవిధంగా వెనక ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు సార్. అదేవిధంగా ఇందులో ఇంకొక వ్యక్తిని కూడా మనం ప్రస్తావించాలి సార్. అమరావతిని అణిచివేయాలని, ఆపివేయాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం సామాన్యమైనది కాదు సార్. జేసీబీలతో, జైళ్లతో భయపెట్టి కూల్చివేతలు సాగించి ఆయన చేసిన రాజకీయ విధ్వంసం కూడా ఒక చరిత్రే సార్. ఆయన అణిచివేత వల్లే ఈరోజు రైతుల గుండెల్లో అమరావతి ఒక ఉద్యమ అగ్నిగా రగులుతా ఉంది. ఆయన చేసిన అడ్డంకుల వల్లే ఈ రాజధాని ప్రాముఖ్యత దేశమంతా కూడా మారుమోగిపోయింది. ఆయన సృష్టించిన అస్థిరత వల్లే నేడు పార్లమెంటు సాక్షిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం కూడా ఏర్పడించింది. వారు సృష్టించిన అడ్డంకులే ఈ అమరావతి పురోగతికి పునాదులయ్యాయి సార్. ఆఖరిగా పొట్టి శ్రీరాములు త్యాగంతో పుట్టినటువంటి రాష్ట్రం మా ఆంధ్ర రాష్ట్రం సార్. రైతుల త్యాగంతో రూపుదిద్దుకుంటున్నటువంటి రాజధాని మా అమరావతి సార్. ఆత్మగౌరవ పునాదులపై తెలుగు జాతిని మేల్కొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారు వంటి చరిత్ర మా తెలుగు చరిత్ర సార్. ఆంధ్రులు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి వికసిస్తుంది. తమిళనాడు నుంచి విడిపోయి కర్నూలు వెళ్ళినప్పుడు ఆ రోజున హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా అందరం డెవలప్ చేసుకుంటామంటే అక్కడికి వెళ్ళి ఆ నగరాన్ని ప్రపంచ పటంలో నిలపడంలో తెలుగువారు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు సార్. చెన్నైలో పరిశ్రమలకు బలం తెలుగువారు ఇచ్చారు. బెంగళూరు, పూణేల్లో సాంకేతిక విప్లవానికి తెలుగువారు ముద్ర వేశారు. ఆఖరికి అమెరికాలో కూడా అభివృద్ధికి తెలుగువారు తోడ్పడుతూ ఉన్నారు సార్. చరిత్రలో ఇదే సంకల్పం, ఇదే ఐక్యత, ఇదే ప్రగతి పదం కూడా అమరావతి నిర్మాణానికి ఒక పునాది కాబోతా ఉంది సార్. ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు 58 రోజులతో దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచిన, అదేవిధంగా 1631 రోజులు ఈరోజు రైతులు రోడ్డెక్కి నిరాహార దీక్ష చేసిన తిరిగి లేచి నిర్మించగలిగే జాతి ఈ తెలుగు జాతి సార్. కాబట్టి ఇలాంటి చారిత్రక ఘట్టానికి, చట్టానికి మద్దతు తెలుపుతూ అమరావతి నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ I earnestly request that this bill be passed unanimously and with one voice. Jai Hind, Jai Andhra Pradesh, Jai Amaravati. Thank you. Shri CM Ramesh. Thank you, Honorable Speaker, sir. I am grateful to you for permitting me to speak on this very, very
important bill for Andhra Pradesh. Sir, I take this opportunity to express my deep sense gratitude on behalf of the people of Andhra Pradesh to Honorable Pradhan Mantri Narendra Modi ji, Honorable Home Minister Sri Amit Shah ji, and our Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan ji for making me 12 years dream of people of Andhra Pradesh reality by giving us a new capital, that is people's capital, green capital. Sir, capital does not mean mere buildings. It is a respect. It is a symbol of sovereignty. It is a strategic location. It is the primary seat of governance. Administration, operational efficiency, and now center. And it is a desire of future generation. Prati Telugu Vadi Gunde Chappudu, sir. Honorable Speaker, sir. అమరావతిలో భయంకరమైన అవినీతి దోపిడీ జరుగుతుందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అన్నారు. అమరావతి ప్రజల క్యాపిటల్ కాదు, స్కామ్ల రాజధాని అని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. అమరావతి టెండర్లలో గూడుపుటాని జరిగింది. మాఫియాగా ఏర్పడి ప్రజా సంపద దోచుకుంటున్నారని మండిపడ్డారు. దోచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమరావతిలో గత వారం జరిగిన తీర్మానంలో కూడా, శాసనసభలో తీర్మానంలో కూడా, ఆ డ్రామాలో కూడా ఇవే మనకు కనిపిస్తాయి ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. ఈ ఫ్యాక్ట్ నిజంగా కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా వీళ్ళు మన ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. ఈ మేరకు రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు అని కూడా ఆ అఫిడవిట్ లో వాళ్ళు పేర్కొన్నారు. మన కళ్ళ ఎదుటే 2000 సంవత్సరంలో కేంద్రం కొత్తగా 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కేంద్రము తీసుకొచ్చింది. మన కళ్ళ ముందునే 2000 సంవత్సరంలో ఆ రాష్ట్రాలకు రాజధానులు ఎలా వచ్చాయి? కేంద్రం ఏదైనా డిసైడ్ చేసిందా? కేంద్రం నిర్ణయించలేదే. ఆయా రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి ఎవరికి వర్తించింది? మరి 7 ఏళ్లుగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి 7 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? 1,00,000 ఎకరాల అమరావతిలో ఈయన 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ అమరావతి అనే తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా ఇది? నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్సా? ఈయన డబ్బా కొట్టినట్టుగా ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు ఈయన చూపిస్తాడు. ఏ దేశం ఈయన పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు. చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. పర్యావరణ పరిరక్షణ సందేశంతో భారత యాత్ర చేస్తున్న విశాఖపట్నానికి చెందిన రాము
కడప జిల్లా గండికోటకు చేరుకున్నారు. చెట్లు పెంచడం, నీటి వనరులను కాపాడాలని లక్ష్యంగా గత 36 నెలలుగా దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లడఖ్ వంటి క్లిష్ట ప్రాంతాలను కూడా సైకిల్ పై సందర్శించినట్లు వెల్లడించారు. ఈ యాత్రలో భాగంగా దేశంలోని జ్యోతిర్లింగాలను దర్శించినట్లు చెప్పారు. ప్రస్తుతం గండికోట నుంచి బ్రహ్మంగారి మఠం వైపు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. తన యాత్రకు ప్రజలు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని లాయర్ సుబ్బారావు పేర్కొన్నారు. గత 38 నెలలుగా చెట్లు నరకండి, నీరుని వృధా చేయొద్దని చెప్పేసి జనాలకు సందేశిస్తూ, చెట్లు నాటండి, నీరుని వృధా చేయొద్దని చెప్పేసి జనాలకు సందేశిస్తూ ఇప్పటికీ 50,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాను. ఇండియా, నేపాల్, వరల్డ్లోనే హైయెస్ట్ మోటరబుల్ పాస్ అయిన లడాక్ కార్దుంగ్లా టాప్ కూడా కవర్ చేసుకున్నాను. 33 రాష్ట్రాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంట్రీ అయ్యాను. గత 20 రోజుల క్రితం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో మొత్తం 62 జిల్లాలు ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాకి వెళ్తున్నాను. నేను ఈ వెళ్లే దారిలోని పుణ్యక్షేత్రాలకు అయితే వెళ్తాను. ఇప్పటికీ 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, చోటాచార్ధం, బడాచార్ధం, అమర్నాథ్ యాత్ర, భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ నా సైకిల్ మీద వెళ్తూ దర్శనం చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి జమ్మలమడుగులో ఉన్నాను, కడప జిల్లా. నెక్స్ట్ ఇక్కడ నుంచి గండికోట, బ్రహ్మంగారి మఠం, కడప జిల్లాలో ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడ కూడా వెళ్తాను. నేను ఏ విధంగా వెళ్తున్నాను, ఎక్కడ స్టే చేస్తున్నాను, ఎలా వెళ్తున్నాను, ప్రతిదీ నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడుతున్నాను. రాము ఆల్ ఇండియా రైడర్ అని ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్ అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సపోర్ట్ చేయండి. అందరూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. మీ సొంత ఊరండి? విశాఖపట్నం. లోకల్లో మీకు పోయేటప్పుడు జర్నీలో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ దగ్గర 38 నెలల నుంచి 39 నెలలు అయింది. భారతదేశం అంతట్లో ఎన్నో స్టేట్స్కి వెళ్ళాను, అదర్ కంట్రీకి కూడా వెళ్ళాను, నేపాల్, భూటాన్ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. నేను ఈ విధంగా చెట్లు నరకట్టు, నేను వృధా చేయొద్దని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్ర వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళ ప్రేమ, అభిమానం కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. నాకు అకామిడేషన్ కానీ, స్టేయింగ్ కానీ, ఒక ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. ఏదైనా మన తెలుగు వాళ్ళ ప్రేమ, అభిమానం మరి మామూలుగా ఉండదు, మీకు తెలిసిందే. ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ గండికోటకు వెళ్ళబోతున్నాను మార్నింగ్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అబ్బాయి కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశం అంతా కూడా మొత్తము సైకిల్ యాత్రలో భాగంగా తిరుగుతున్నాడు. ఇప్పటికి దాదాపుగా 36 నెలలు అయిందంట. చాలా మంచి సదుద్దేశంతో ఓ కాన్సెప్ట్తో ఈయన తిరగడం అది చాలా హర్షణీయం. అదేంటంటే ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ కోరుతూ చెట్లు నాటడము, అదేవిధంగా నీటిని వృధా చేయొద్దు అని ఒక మెసేజ్తో ఈయన ఈ సైకిల్ యాత్రను ప్రారంభించడము, మన ప్రాంతానికి, మన జమ్మలమడుగు ప్రాంతానికి కూడా రావడము చాలా అభినందనీయము. మనము ఈ అబ్బాయిని అభినందించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు యువత చేపట్టి పర్యావరణ పరిరక్షణే కాదు, సామాజిక స్పృహ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అబ్బాయి భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఇలానే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు భూతమాపురం వెంకట సుబ్బారావు, నేను న్యాయవాది, జమ్మలమడుగు. ఆల్ ద బెస్ట్. జై హింద్, జై హో భారత్. కడప జిల్లా బద్వేల్ పరిధిలో నిరాశ్రయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన అన్నా చెల్లెళ్ల పరిస్థితిపై మంత్రి నారా లోకేష్ స్పందించడంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గోపవరం మండలం పీపీ కుంట గ్రామానికి చెందిన లక్కీ కొండయ్య, ఆయన సోదరి లక్ష్మీనారాయణమ్మను గుర్తించారు. ఆర్డీఓ చంద్రమోహన్, డిఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో వారిని బద్వేల్ పట్టణంలోని నైట్ షెల్టర్ ఆనంద నిలయానికి తరలించారు. వారికి వైద్యం, ఆహారం, వసతి సదుపాయాలను కల్పించారు. అదనంగా ఆర్థిక సహాయం కూడా అందించారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి అవసరమైన పత్రాలను కూడా మంజూరు చేశారు. ఇటీవల పెన్షన్ అందించడంతో ఆనంద నిలయం వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సో ఇక్కడ ఈ గోపవరం మండలంలో గోపవరం గ్రామంలో ఇద్దరు అన్న చెల్లెలు ఒక చెట్టు కింద నివసిస్తూ నిరాశ్రయులుగా ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, పెన్షన్ లేదు, గవర్నమెంట్ నుంచి ఎవరు కూడా పట్టించుకునే నాతులు లేదు అనే ఒక సోషల్ మీడియా ట్రోల్ సందర్భంగా గౌరవ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు స్పందించి ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. సో మేము కూడా ఈ సోషల్ మీడియాలో వార్త తెలుసుకొని ఇమీడియట్గా వెళ్ళి సో వాళ్ళకి కావాల్సినటువంటి దుస్తులు అవన్నీ ఇచ్చి తర్వాత వాళ్ళకు అక్కడ చెట్టు కింద ఉన్నారు కాబట్టి ఆశ్రయం లేదు కాబట్టి ఆనంద నిలయంలో
ఇక్కడ ఆశ్రయం కల్పించి తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డు కూడా లేకపోవడంతో ఆధార్ కార్డు ప్రొవైడ్ చేసి అలాగే పెన్షన్ కూడా ప్రొవైడ్ చేసి పీడీ గారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు డిఓ లెటర్ రాసి సో పెన్షన్ ఈ మంత్ నుంచి వాళ్ళకు మంజూరు చేయడం జరిగింది. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు వాళ్ళు ఇల్లు ఒకటి సమకూరిస్తే వాళ్ళు అక్కడే జీవిస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మేము తొందరలో ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఈ వార్తని అందరి దృష్టికి తీసుకొచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అభినందనలు. థ్యాంక్ యూ. ఈ వార్త ఎప్పుడైతే మనకు నిరాశ్రయులుగా ఒక అన్నా చెల్లెలు ఇక్కడ గోపవరం మండలంలో ఒక చెట్టు కింద నివసిస్తున్నారని తెలియగానే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం సమకూర్చి బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చి వాళ్ళని ఇమీడియట్గా ఇక్కడ మన షెల్టర్ హోమ్కి తీసుకురావడము, అలాగే వాళ్ళు ముందర కొంచెం అడ్జస్ట్ అవ్వడం ఇబ్బంది పడ్డారు, బట్ లేటర్ ఇప్పుడు అందరితో కలిసిపోయారు. సో దీనికి ఒక 1.5 yearగా మన ఆర్డీఓ సార్ 1.5 monthగా ఆర్డీఓ సార్ గారు చాలా కృషి చేసి వాళ్ళకి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అన్నీ సమకూర్చడం జరిగింది, అన్ని డాక్యుమెంట్స్ కూడా సమకూర్చడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని జిల్లా కలెక్టర్ గారు మనమంతా డిఓ లెటర్ పెట్టి ఎలాగైనా పెన్షన్ ఈ మంత్ నుంచి రావాలని చెప్పి చాలా కృషి చేయడం జరిగింది. సో ఈ మీడియా మిత్రులకి ఇలాంటి పాజిటివ్ న్యూస్ అన్నీ కూడా మన దృష్టికి చేరవేస్తే, ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్ద దేశంలో మనకి ఎన్నో చేస్తుంటాం కానీ కొన్ని మిస్ అవుతాము. కానీ దీనివల్ల ఈ మీడియా మిత్రుల ద్వారా మనకి ఈ న్యూస్ మా వరకు చేరడము, మేము అందరం కూడా కలిసికట్టుగా ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి ఈరోజు పెన్షన్ వచ్చేలాగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని వర్క్స్ చేసినా కూడా ఇలాంటి కొన్ని చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన అందరు పెద్దలకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనము తొందరలో పెన్షన్స్ రిలీజ్ అవుతాయి, అలాంటివన్నీ కూడా పెడతాము. అలాగే ఈ షెల్టర్ హోమ్లో చాలామందికి కూడా కొంతమందికి పెన్షన్స్ లేవు, అవి కూడా మనం ప్రాసెస్ చేస్తున్నాము. తొందరలో వాళ్ళకు కూడా వచ్చేలాగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రాసెస్ చేస్తామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల మీదుగా రాములవారి కళ్యాణం వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో అంగరంగ వైభవంగా జరగబోతుంది. స్వయాన ముఖ్యమంత్రి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించనున్న నేపథ్యంలో కేటీవీ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వినోద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఈరోజు స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు వింజమూరు నుండి డైరెక్ట్గా హెలిప్యాడ్కు హెలికాప్టర్లో చేరుకుని అక్కడి నుండి ఆయన కళ్యాణ వేదికకు చేరుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత 8:30 వరకు ఇక్కడే ఆయన కళ్యాణ వేదిక పైన ఉండడం జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాద్రిగా ఏర్పరిచిన క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఏటా ఈ బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చేయడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా రాష్ట్ర పోలీస్ బందోబస్తు కూడా 2000 పైచీలకనే ఈరోజు మొత్తం ఎక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా వచ్చే భక్తులకు ఎండ అనే లేకుండా ప్రతి ఒక్కరికి అన్నప్రసాదాలు కానీ మజ్జిగ కానీ మంచినీరు సరఫరా చేయడంలో కానీ అధికారులు ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా వారికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా మెడికల్ క్యాంపు కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వైద్యాధికారులను కానీ వైద్య సిబ్బంది కానీ మొత్తం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు సైడు కడప నుంచి తిరుపతికి వెళ్ళే వెహికల్స్ ని మాధవరం నుంచి సాలాబాద్ మీదుగా అటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళేదానికి మొత్తము బందోబస్తు కూడా ఆర్టీసీ బస్సులకు ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రజలు భక్తులు ఈ యొక్క మంటపానికి చేరుకోవడానికి ఒంటిమిట్ట క్షేత్రానికి రావడానికి విరివిగా దాదాపు 150 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ సిబ్బంది కూడా రాత్రింబౌలు నిద్ర మేలుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే పోలీస్ సిబ్బంది నిరంతరం వారి యొక్క శ్రమను ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ప్రతి ఒక్క సౌకర్యాన్ని చూసుకోవాలని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రతి ఒక్క కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే
ఆ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ప్రతి ఒక్క సౌకర్యాన్ని చూసుకోవాలని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రతి ఒక్క కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ ఏర్పాట్లను ప్రతి ఒక్కరు ప్రజలు కూడా సహకరించి ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించుకోవడానికి లోకల్గా ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. ఇదే విధంగా ఈ ఏర్పాట్లు మొత్తం పోలీస్ బందోబస్తు మధ్య, రెవెన్యూ అధికారులు మధ్య అందరూ అనుసంధానం అవుతూ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఈ యొక్క కళ్యాణాన్ని జయప్రదం చేసే విధంగా ప్రజలతో మమేకమవుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కలిగించకుండా ఈ ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. కెమెరామెన్ శ్యామ్తో వినోద్, కేటీవీ కడప. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ.